హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇదైతే మా వెడ్డింగ్ బ్లాగ్ పెట్టినప్పుడు చెప్పాను కదా గాయ్స్, అంటే మా యానివర్సరీకి ముందు మేము ఇలా బయటకు వెళ్ళాము వాటర్ ఫాల్స్కి అని చెప్పేసి. అది పోస్ట్ చేద్దాం అనుకున్నాను గాయ్స్, కానీ టైం దొరకలేదు సో పోస్ట్ చేయడానికి. సో ఇన్ని రోజులు అయ్యింది గాయ్స్, మేము ఎప్పుడో మార్చిలో వెళ్తే ఇప్పుడు మేలో రికార్డ్ చేసి పెట్టాల్సి వచ్చింది. సో సారీ ఫర్ ద డిలే గైస్ అండ్ డోంట్ మైండ్. ఆ రోజు అయితే మేము ఎక్కడికి వెళ్ళామంటే సరుగుడు వెళ్ళాం గైస్, సరుగుడు వాటర్ ఫాల్స్. అది తుని లోపల అనుకుంటా, ఆర్ తుని లోపల ఆర్ లేదంటే అన్నవరం సైడ్ తెలియదు నాకు క్లారిటీగా. సో నాకు రూట్స్ అవి పెద్దగా ఏం తెలియదు గైస్, తీసుకెళ్తే వెళ్ళిపోవడమే అంతే. మళ్ళీ అవి గుర్తుపెట్టుకొని అదంతా ఏం తెలియదు గైస్. సో వెళ్ళేటప్పుడు అయితే క్లైమేట్ ఉంది గైస్, చాలా బాగుంది. మీరే చూడండి ఆ క్లైమేట్ అంతా ఎంత బాగుందో, ఆ స్కై చాలా బాగుంది గైస్. అంటే నేచర్ని అలా ఎంజాయ్ చేస్తూ అలా వెళ్తుంటే చాలా మంచి ఫీలింగ్ గైస్. అండ్ మేమైతే ఆ రోజు 8కి స్టార్ట్ అయ్యాం గైస్, అప్రాక్సిమేట్లీ 8కే స్టార్ట్ అయ్యాం. సో అక్కడికి వెళ్ళేసరికి 11:30 అయింది గైస్. మొత్తం బైక్ మీదే జర్నీ గైస్, ఫుల్. ఇంకా మధ్య మధ్యలో ఆగడం, ఒక్కొక్కసారి అయితే ఫాస్ట్గా వెళ్ళిపోవడం, మళ్ళీ లేట్ అయిపోతుంది కదా. సో అందుకని గైస్ అక్కడికి వెళ్ళేసరికి కరెక్ట్గా 11:30 అయింది. సో కానీ వర్త్ గైస్, అంత కష్టపడి వెళ్ళిన దానికి వర్తే. ఎందుకంటే ఆ క్లైమేట్ అదంతా చాలా బాగుంది గైస్. ఇంకా అక్కడికి వెళ్ళినాక అక్కడ నుంచి అసలు నాకు రావాలని అనిపించలేదు గైస్, ఎందుకో కానీ. అండ్ వెళ్ళేటప్పుడు మేము స్నాక్స్ కొనుక్కొని వెళ్ళాం గైస్, అంటే థమ్స్అప్ ఇంకా బింగోస్ అవన్నీ తీసుకొని వెళ్ళాం తినడానికి. సో తీరా చూస్తే అక్కడ ఏమైంది గైస్, ఫస్ట్ తినేసాం, కొన్ని స్నాక్స్ తినేసి అక్కడే పెట్టాము, ఒక రాయి మీద పెట్టాం, పెద్ద స్టోన్ మీద పెట్టేసి మేము ఆ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేస్తున్నాం. తీరా చూస్తే అక్కడ మంకీస్ వచ్చాయి గైస్. ఇంకా లక్కీగా మా ఫోన్స్ కూడా మేము అక్కడే పెట్టాం బ్యాగ్లో, మా బ్యాగ్, స్కార్ఫ్, ఇంకా స్నాక్స్ అవన్నీ అక్కడే పెట్టాం. ఇంకా తీరా చూస్తే మంకీస్ వస్తాయి గైస్. ఇంకా మంకీస్ వచ్చేసి ఏం అర్థం కాలేదు. ఇంకా నయం గైస్, అందులో నాకు ఐఫోన్ ఉంది మా హస్బెండ్ది. సో అది కూడా తీసుకొని వెళ్ళిపోతే ఆ రోజు ఇంకా అయ్యో బాబోయ్, అసలు ఊహించుకుంటేనే అర్థం కావట్లేదు గైస్. ఇంకెలాగైతేనే దేవుడు దయ వల్ల కొంచెం అవి ఆ స్నాక్సే తీసుకెళ్ళి అని చెప్పేసి వదిలేసాం గైస్. ఇదే గైస్, మేము సగం దూరం వచ్చినాక ఊర్లోకి ఎంటర్ అయిపోతాము. ఊర్లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి గైస్ మనం. అక్కడ ఒక సైడ్ మనం వెహికల్ అనేది పార్క్ చేసేసి సో నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇది అప్రాక్సిమేట్లీ 120 కిలోమీటర్స్ అనుకుంటా గైస్, మా దగ్గర నుంచి, మా డిస్టెన్స్ నుంచి దానికి 120 కిలోమీటర్స్ అనుకుంటా. సో అవన్నీ ఎక్కుకుండా వెళ్ళాలి గైస్. తర్వాత అక్కడ ఒక గుడి కూడా ఉంది, అంటే గుడి కాదు, సో లోపలికి అదేదో నాగదేవత కూడా ఏదో నాకు తెలియదు గైస్, నేను వెళ్ళలేదు లోపలికి. సో చూసాను అంత బయట నుంచి. కానీ ఇక్కడ నుంచే గైస్ చూడండి, వాటర్ మొత్తం ఫ్లో అయిపోతుంది అదంతా కూడా. నాకైతే చాలా నచ్చింది గైస్, అక్కడికి మళ్ళీ వెళ్ళిపోవాలని అనిపించింది. అండ్ ఇంకొకటి, పైకి ఎక్కేసాం గైస్, అంటే కొంచెం వాటర్ ఫాల్స్ పైకి తీసుకెళ్లారు. తీరా చూస్తే అక్కడ ఎంత గట్టిగా పడుతున్నాయి గైస్, వాటర్ అయితే చాలా గట్టిగా పడుతున్నాయి. అవి నెత్తి మీద అది పడిపోతుంటే వామ్మో, ఇంకా నాకైతే రెడ్గా అయిపోయింది గైస్. వెంటనే దిగేసి వచ్చేసాను, దెబ్బలు కూడా తగిలిసుకున్నాం గైస్. అదే చూడండి, చాలా బాగుంది వాటర్ ఫాల్స్. మళ్ళీ రెయిన్బో కూడా వచ్చింది గైస్ అక్కడ, అది కూడా నేను వీడియోలో మెన్షన్ చేశాను, ఒకసారి చూడండి. సో మొత్తం చాలా బాగుంది గైస్. అంటే వెళ్ళాలి గైస్ ఎప్పుడో ఒకప్పుడు, అంటే మంత్లీ ఒక్కసారైనా, లేదంటే 2 మంత్స్కి ఒకసారి, 3 మంత్స్కి ఒకసారైనా కొంచెం మనం మన పార్ట్నర్స్తో బయటకు వెళ్తే అదొక రిలీఫ్లా ఉంటుంది గైస్, రిలీఫ్లా ఉంటుంది. దట్టు మనం ఏమైనా కంప్లైంట్స్ ఉన్నా అప్పుడే మనం షేర్ చేసుకొని మాట్లాడుకోవడానికి కూడా మనకి టైం దొరుకుతుంది. నార్మల్ డేస్లో అయితే ఏముంది గైస్, ఎవరి లైఫ్ వాళ్ళది, అంటే వర్క్కి వెళ్ళేసి వస్తాము, మన పని మనం చేసుకుంటాం, మళ్ళీ నెక్స్ట్ డే వర్క్. రొటీన్ లైఫ్ గైస్, రొటీన్గా ఉంటుంది అది. సో అదే మనం కొంచెం బయటకి ఎక్కడికైనా వెళ్ళి అప్పుడప్పుడు సో అలా ఉంటుంటే కొంచెం మనం కూడా మన ఫీలింగ్స్ అవి షేర్ చేసుకోవడానికి ఉంటుంది కదా, టైం దొరుకుతుంది. సో అందుకనే గైస్ మేమైతే వెళ్తాం గైస్ అప్పుడప్పుడు, కానీ ఈ మధ్య 2 మంత్స్ నుంచి అక్కడికి వెళ్ళింది లేదు. సో చూడాలి,
మళ్ళీ ఎప్పుడు వెళ్తామో తెలీదు. ఐ విల్ వెయిట్ ఫర్ దట్ డే. చూడండి గైస్, వాటర్ ఎంత హెవీగా ఫ్లో అవుతుందో. నాకైతే చాలా బాగా నచ్చింది గైస్. అసలు అక్కడి నుంచి రావాలనే అనిపించలేదు నాకైతే. ఎంత బాగుందంటే అంత బాగుంది. చూడండి గైస్, అది రెయిన్బో, చిన్న రెయిన్బో బాగా వచ్చింది. సో అక్కడే ఉన్నాం గైస్ మేమంతా. మళ్ళీ మేము రిటర్న్ అయింది అయితే 3కి ఆర్ 2:30కి రిటర్న్ అయినట్టున్నాం గైస్ మేము. ఆ టైంకి రిటర్న్ అయ్యి అక్కడ ఒక రెస్టారెంట్ ఉంది. సో అక్కడికి వెళ్ళి ఫుడ్ అది తినేసేసి ఇంకా 3 కల్లా స్టార్ట్ అయిపోయాం గైస్. ఇంటికి వచ్చేసరికి 5:30 అయింది. సో చాలా ఫాస్ట్గా వచ్చేసాము ఇంటికి అనేది అయితే. ఆ లొకేషన్స్ అవి చూడండి గైస్ మీరు. అండ్ వచ్చేటప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది గైస్. ఆ క్లైమేట్లో మేమైతే చాలా ఫాస్ట్గా వచ్చాము. అండ్ అదే గైస్, ఆ రోజు చాలా బాగుంది. మేము చాలానే షేర్ చేసుకున్నాం, చాలా కబుర్లు చెప్పుకున్నాం. చాలా బాగుంది గైస్, నాకైతే చాలా నచ్చింది. సో ఇన్ కేస్ మీకు టైం ఉంటే కాదు గైస్, టైం వీల్ చేసుకొని మీరు కూడా వెళ్ళండి మీ పార్ట్నర్స్తో బయటికి. ఎంజాయ్ చేయండి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడు చేస్తాము. అదే గైస్ ఇంకా. అండ్ నెక్స్ట్ డే అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ. అది ఎలా జరిగిందో మీరు ఆల్రెడీ చూసేసారు. సో ఇదే నేను పోస్ట్ చేయకుండా డిలీట్ చేసేసాను గైస్. సో అందుకని నేను ఇప్పటికీ పోస్ట్ చేస్తున్నాను. సో లాంగ్ వీడియో పెట్టేసి. అండ్ ఇంకొకటి, నా ఛానల్లో 707 ఉన్నారు గైస్ సబ్స్క్రైబర్స్. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మీరు కూడా, మిగతా వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేయండి గైస్ నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి. అండ్ థ్యాంక్ యూ. And thank you so much for all my subscribers. Love you, Sarangi. Please subscribe my channel. Thank you.